నమస్కారం. ఎంఆర్ న్యూస్కి స్వాగతం. నేను మీ రవి. నెల్లూరు జిల్లా కావలి పట్టణంలో సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పసుపులేటి సుధాకర్ తన ఎన్నికల ప్రచారాన్ని జోరుగా సాగిస్తున్నారు. కావలి పట్టణంలోనే బీపీఎస్ సెంటర్ నుంచి ఆయన ఈ ఎన్నికల ప్రచారాన్ని ఈరోజు కొనసాగించారు. ప్రతి షాప్కి వెళ్ళి వారి యొక్క ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నానని, కావలి అభివృద్ధికి మీ ఓటు వేసి కృషి చేయాలని వారు ఆయన ప్రజలను కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలందరూ తనకు సానుకూలంగా స్పందిస్తున్నారని, తప్పకుండా ఓట్లు వేసి భారీ మెజార్టీతోటి తనను గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. నేను కూడా అతనికి పేదరికం నుంచి వచ్చిన వాడిని కాబట్టి ఈ పేదరికాన్ని నిర్మూలన చేయాలని వచ్చి రాజకీయాల్లోకి వచ్చాను. ఒక్కసారి పేదవాడికి మీరు కూడా ఓటేయండి, మీ పేదరికాన్ని నిర్మూలించాలి. అమూల్య మీద ఓటేసి గెలిపించాలా, మార్కెట్ కట్టిస్తాం. ఇక్కడ కూడా ఎక్కువ నీకే. సార్కి ఇంట్లో ఆడవాళ్ళకి అందరికీ చెప్పి ఒక్క అవకాశం సార్కి వేయాలి. ఓటు ఎమ్మెల్యే ఓటు మాత్రం ఆ సార్కి వేయాలి. ఎమ్మెల్యే ఓటు వేస్తే చాలు. అభ్యర్థిగా పోటీ చేస్తున్నా. ఈ చేతిలో చాలా ఓట్లు ఉన్నాయి సార్. ఈ మార్కెట్లో చాలా ఉన్నాయి సార్. అందులో చాలామంది చిన్న వ్యాపారాలు పేదవాళ్ళందరినీ అభివృద్ధి చేయడానికే నేను కూడా రాజకీయాల్లోకి రావడం జరిగిందమ్మా. నేను కూడా పేదవాళ్ళని వచ్చిన వాడిని. మా బంధువులందరూ చాలామంది కూరగాయలు, చేపలు అమ్ముకునే వాళ్ళు, చిన్న చిన్న వ్యాపారాలు చేసే చాలా వాళ్ళందరినీ అభివృద్ధి చేయడానికి, ప్రతి ఒక్కరిని పేదరికాన్ని నిర్మూలన చేయడానికి రాజకీయాలు వచ్చాను. పేదవాళ్ళు అందరూ కలిసి ఓటేయాలి. థ్యాంక్ యూ. సార్కి కావలి నియోజకవర్గంలో కావలి టౌన్లో ప్రచారంలో భాగంగా గత 3 రోజుల నుంచి ప్రచారంలో భాగంగా విశేషమైన స్పందన, ప్రజా ఆదరణ లభిస్తూ ఉంది. నాకు చాలా ఆనందంగా ఉంది. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసినప్పటికీ చాలా ఆదరణ లభించడం చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా ప్రతి ఒక్క షాపు వాళ్ళు కావచ్చు, ప్రజలు కావచ్చు, అందరూ కూడా చాలా మంచి పని చేశారు. మీరు స్వతంత్ర అభ్యర్థిగా నిలబడి ఖచ్చితంగా మిమ్మల్ని ఓటేసి గెలిపిస్తామని చెప్పని ప్రజలు ముఖ్య కంఠంతో తెలియజేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా గెలిచి ఈ నియోజకవర్గ అభివృద్ధికి
అభివృద్ధి చేస్తామని చెప్పని తెలియజేస్తాం. సార్ ఎలా ఉంది సార్ అంటే ఇక్కడ తిరుగుతూ ఉన్నారు, పర్యటిస్తున్నారు, ముఖ్యంగా వ్యాపార వర్గాలు ఏం చెప్తున్నాయి, గతంలో ఎలా ఉంది? వ్యాపార వర్గాలన్నీ కూడా మీలాంటి మంచి వ్యక్తి రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం చాలా ఉంది. ఎందుకంటే చిన్న చిన్న వ్యాపారస్తులను కూడా ఈ రాజకీయ పార్టీలు వాళ్ళంతా వసూలు చేసి ఇబ్బందులు పెట్టి చాలా అరాచకాలు చేశారు. వీటికి చరణఘాతం పడాలంటే మీలాంటి మంచి వాళ్ళు రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం చాలా ఉంది. ఖచ్చితంగా మీకు ఓటేసి గెలిపిస్తామని చెప్పని ప్రతి ఒక్క వ్యాపారస్తులు కూడా తెలియజేస్తూ ఉన్నారు. ఇలా ఇంత దారుణంగా ఉంటుందో నాకు కూడా తెలియదు, కానీ ఇప్పుడు తిరుగుతూ ఉంటే వీళ్ళు గతంలో చేసిన ప్రభుత్వాలు ఎంత దారుణంగా చేసాయో తెలుస్తూ ఉంది. ఖచ్చితంగా మేము గెలిచిన తర్వాత వీళ్ళందరి కోసం నిలబడి వీళ్ళందరికీ మంచి చేస్తామని చెప్పని తెలియజేస్తాం. సార్ అధికార పార్టీ